Hello guys, welcome to my channel Learn German in Telugu. నేను మీ కిరణ్ త్రివేది, జర్మన్ లాంగ్వేజ్ ట్రైనర్ అండ్ ట్యూటర్. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ఛానల్ ఎక్స్ప్లోర్ చేయండి, కంటెంట్ చూడండి, వీడియోస్ చూడండి. కంటెంట్ మీకు నచ్చినట్లయితే వీడియోస్ లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. ఎప్పుడైనా నేను కొత్త వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టుడేస్ వీడియో. లో స్కెట్స్ ఒకసారి స్క్రీన్ చూడండి. ఐ ఆమ్ లెర్నింగ్ జర్మన్ లాంగ్వేజ్ విత్ కిరణ్. సో సబ్జెక్ట్, డైరెక్ట్ ఆబ్జెక్ట్, ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్, సబ్జెక్ట్ అండ్ ఆబ్జెక్ట్స్ కెన్ బి నౌన్స్ ఆర్ ప్రొనౌన్స్. ఇవన్నీ మనం లాస్ట్ వీడియోలో చూసాము. ఎవరైనా ప్రీవియస్ వీడియో చూడకపోతే ప్లీజ్ లుక్ ఇన్ టు ప్రీవియస్ వీడియో. ఇక్కడ ఐకార్డులు పెట్టాను, ప్లేస్ చేశాను. ఆ వీడియో చూడండి ఒకసారి. ప్రీవియస్ వీడియోలో మీకు ఏమైనా డౌట్ వస్తే ప్లీజ్ రైట్ ఇన్ కామెంట్స్. మీకు ఒకవేళ కాన్సెప్ట్ క్లియర్ అవ్వకపోతే నేను మీ క్వశ్చన్స్ బేస్ చేసుకొని మళ్ళీ ఇంకొక వీడియో చేస్తాను. ఓకే, సో ఇవాళ వి విల్ సీ ఈవెన్ బిగ్గర్ సెంటెన్స్. ఇంతకుముందు చూసిన సెంటెన్స్ కంటే ఇంకొంచెం పెద్ద సెంటెన్స్ చూద్దాం. ఓకే, ఒకసారి స్క్రీన్ చూడండి. ఐ ఆమ్ గివింగ్ హిమ్ ద కెమెరా ఆఫ్ మై ఫాదర్. సో ఈ సెంటెన్స్లో ఐ ఆమ్ గివింగ్ హిమ్ ద కెమెరా ఆఫ్ మై ఫాదర్లో వాట్ ఈస్ ద సబ్జెక్ట్? గెస్ చేయండి సబ్జెక్ట్ ఏంటో. ఎస్, ఐ ఈజ్ ద సబ్జెక్ట్. వాట్ ఈస్ ద వర్బ్? am giving. am giving is verb. Okay, I am giving what? I am giving the camera. So direct object enti? Direct object is the object which answers what? You are giving what? The camera. So ikkada camera is the direct object. What is the indirect object? Guess చేయండి ఇక్కడ. నో ఫాదర్ కాదు. ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ ఆన్సర్స్ టు హూమ్ ఆర్ ఫర్ హూమ్. ఈ సెంటెన్స్లో ఐ ఆమ్ గివింగ్ హిమ్, సో టు హిమ్. హిమ్ అనేది ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్. ఓకే, హూస్ కెమెరా ఈజ్ దిస్? హూస్ కెమెరా ఈజ్ దిస్? ఎవరి కెమెరా అది? ఆఫ్ మై ఫాదర్. సో మై ఫాదర్ అనేది పొజిటివ్ ఆబ్జెక్ట్. సో ఒక సెంటెన్స్లో సబ్జెక్ట్ ఈజ్ యూజువల్లీ వన్. సబ్జెక్ట్ అనేది ఒకటే ఉంటుంది. ఆబ్జెక్ట్స్ కెన్ బి మెనీ. ఇఫ్ ఆబ్జెక్ట్స్ ఆర్ మెనీ ఆర్ మోర్ దెన్ వన్, అప్పుడు వీ హ్యావ్ డైరెక్ట్ ఆబ్జెక్ట్, ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అండ్ సమ్టైమ్స్ పొజిటివ్ ఆబ్జెక్ట్. Direct object answers what? Indirect object answers to whom or for whom. Possessive object answers whose. So ఇక్కడ మనం స్క్రీన్లో చూసినట్టయితే సబ్జెక్ట్ ఈజ్ ఆన్సరింగ్ who. Who is giving the camera? I. So I is subject. Subject is answering who. Direct object is answering what? What are you giving? The camera. Okay. Indirect object is answering to whom or for whom. To whom you are giving? To him. So him is indirect object. Possessive object, whose camera is this? My father's camera. So possessive object is my father. Whose? So subject is answering who, direct object is answering what or whom, indirect object is answering to whom or for whom, and possessive object is answering whose. Okay, all right, let's connect these cases with German. Okay, సో సబ్జెక్ట్ కేస్ ఏదైతే మనం అంటున్నామో దట్ ఈస్ కాల్డ్ నామినేటివ్.
సబ్జెక్ట్ కేస్ ఇన్ జర్మన్ ఇస్ కాల్డ్ నామినేటివ్. డైరెక్ట్ ఆబ్జెక్ట్ కేస్ ఏదైతే ఉందో విచ్ ఇస్ ఆన్సరింగ్ వాట్ ఆర్ సమ్టైమ్స్ హూమ్, అది అక్యుజేటివ్ కేస్ అంటారు దాన్ని. ఓకే, ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ విచ్ ఇస్ ఆన్సరింగ్ టు హూమ్ ఆర్ ఫర్ హూమ్, దాన్ని డేటివ్ కేస్ అంటారు. ఓకే, పొజిటివ్ ఆబ్జెక్ట్ విచ్ ఇస్ ఆన్సరింగ్ whose camera is this, the object which is answering whose is called possessive object. Possessive object ni German lo dative case antaru. Okay, so German lo we have 4 cases: nominative, accusative, dative and genitive. ఇవన్నిటిని కలిపి జర్మన్ కేస్ సిస్టమ్ అంటారు. ఓకే, ఈ జర్మన్ కేస్ సిస్టమ్ అనేది రిటర్న్ జర్మన్లో చాలా చాలా ఇంపార్టెంట్. మనం మాట్లాడడానికి టెన్సెస్ అనేవి చాలా ఇంపార్టెంట్. మనం కరెక్ట్గా రాయనికి కేస్ సిస్టమ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఈ కాన్సెప్ట్ నామినేటివ్, అక్యుజేటివ్, డేటివ్, గెనిటివ్ అనే కాన్సెప్ట్ మీకు క్లియర్ అయిందని నేను అనుకుంటున్నా. ఈ కాన్సెప్ట్లో మీకు ఏం డౌట్ వచ్చినా కానీ కామెంట్స్లో రాయండి. ఇఫ్ రిక్వైర్డ్ ఇంకొక వీడియో చేస్తాను. ఓకే, ఈ కాన్సెప్ట్ మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఈ కాన్సెప్ట్ నేర్చుకుంటే మీరు రిటర్న్ జర్మన్ కాన్ఫిడెంట్గా నేర్చుకోవచ్చు. ఓకే, ఆల్ రైట్ దెన్. ఇంతవరకు చూసారంటే మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఈ వీడియోని ఇంకొంతమందికి షేర్ చేయండి. దానివల్ల రీచ్ పెరుగుతుంది, వాళ్ళు కూడా జర్మన్ నేర్చుకోనికి మీరు సహాయం చేసిన అవుతారు. ఓకే, మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ట్యూనింగ్ దిస్ వీడియో. విల్ క్యాచ్ అప్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఆఫ్ విడర్జేన్.